60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారా? ఇంగ్లీష్ మేము బాగా అర్థం చేసుకుంటున్నాం కానీ మాట్లాడడం రావట్లేదు. చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక స్పీచ్ ఇవ్వాలంటే కూడా వణుకొస్తుంది. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ఒక 2 to 3 minutes మాట్లాడాలంటే కూడా చాలా కన్ఫ్యూజన్, భయం కూడా ఉంటుంది. ఇంకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్, సైలెంట్ లెటర్స్, అసలు ఇవన్నీ ఏంటి గందరగోళం కదా. ఇంగ్లీష్ లేకపోతే ఫ్యూచర్ లేదంటున్నారు కొంతమంది. అంటే ఇంగ్లీష్ రాకపోతే ఏది రానట్టేనా? మరి ఇంగ్లీష్ ఎంతవరకు నేర్చుకోవాలి? అసలు ఇంగ్లీష్ నేర్చుకోవాలా? దానివల్ల యూజెస్ ఏంటి? మరి ఇప్పటికే మనం చాలా వీడియోస్ చేశాం కదా వీటిపైన. మరి మరొక్కసారి మీ ముందుకైతే సార్ వచ్చేసారు. మరెవరు? ఇంగ్లీష్ ట్రైనర్, ఎమినెంట్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, అమెరికన్ యాక్సెంట్ ట్రైనర్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అశోక్ చక్రవర్తి గారు. సార్తో మాట్లాడదాం. ఈరోజు మనకి సార్ ఏం చెప్తున్నారు అబౌట్ ఇంగ్లీష్. నమస్తే సార్. నమస్తే సార్. ఇంగ్లీష్ చాలా వీడియోస్ చేసాము, అయినా సరే ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి కొంతమందికి. ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే పాటలు వింటూ, మామూలు ఒక వీడియో చేసాం మనం, మూవీస్ చూస్తూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా, సబ్ టైటిల్స్ వస్తూ ఉంటాయి కదా కింద అనేసి. సాంగ్స్ వింటూ కూడా ఇంగ్లీష్ ఎంతవరకు నేర్చుకోవచ్చు అంటే ఏం చెప్తారు? ఇంగ్లీష్ని అసలు ఎవరు లేకుండా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా అనేది ఇక్కడ డౌట్. ఏంటంటే టీవీలో వస్తున్న సాంగ్స్ కానివ్వండి, ఏదైనా ప్రోగ్రామ్స్ కానివ్వండి, చూస్తూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా అనేది, ఇది మీరే కాదు, యాక్చువల్గా నాకు చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. ఈ డౌట్, దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ డౌట్, దిస్ ఈజ్ ఆల్రెడీ దేర్. వెన్ ద స్టూడెంట్స్ కమ్ టు మీ, వెన్ ద స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ దట్ లాంగ్వేజ్, వాళ్ళు అడుగుతారు అన్నమాట, సార్ ఇప్పుడు ఎవరూ లేరు, నాకైతే ఎవరూ లేరు మాట్లాడడానికి. మీరు అంటారు ప్రాక్టీస్ చేయడానికి ఒక 3-4 పీపుల్ని చూస్ చేసుకోండి అని. యూనో వేర్ ఎవర్ ఐ గో, ఐ జాయిన్ సమ్ ఇన్స్టిట్యూట్ అండ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ టెల్ మీ దిస్. మీరు ఒక 3-4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళతో మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేయండి, వాళ్ళతో మీరు చెప్పేసేయాలి. సి వీఆర్ స్టార్టింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఏది కూడా మీరు వేరే లాంగ్వేజ్లో మాట్లాడొద్దు అని. నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్, అప్పుడు ఏం చేస్తారు, స్ట్రిక్ట్గా వేరే లాంగ్వేజ్ మాట్లాడుకోకుండా వాళ్ళు అదే మాట్లాడుతూ ఉంటారనమాట. అది మాట్లాడుతూ ఉంటారు. ఎంత మాట్లాడతారు, 1 hour 2 hours అని కాకుండా, యాక్చువల్గా నేను చెప్తాను ఏంటంటే ఒక 6 to 7 hours కానివ్వండి, 8 hours కానివ్వండి, లేదా మినిమం 4 to 5 hours డైలీ లాంగ్వేజ్ మాట్లాడడం కానీ, వినడం కానీ, రాయడం కానీ, చదవడం కానీ. చూడండి, ఈ 4 things ఉంటాయి ఎప్పుడైనా. నాట్ ఓన్లీ యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికే కాదు, మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా 4 things చేయాలి. ఆ 4 things ఏంటి అంటే వినడం, మాట్లాడడం, రాయడం, చదవడం. ఈ 4 చేస్తూ ఉంటే మీకు కంపల్సరీగా డెవలప్మెంట్ ఉంటుందన్నమాట. ఈ 4 ఎన్ని అవర్స్ చేయాలి సార్? ఒక 10 minutes చేస్తే సరిపోతుందా అంటే, ఎవరైనా మీతో చెప్పొచ్చు, ఏం చెప్పొచ్చో నాకు తెలియదు. నేను చెప్పేది మాత్రం ఏంటంటే 4 to 5 hours. దట్ మీన్స్ 1 hour ఫర్ రైటింగ్, 1 hour ఫర్ స్పీకింగ్, 1 hour ఫర్ లిసనింగ్ అండ్ 1 hour ఫర్ రీడింగ్. ఈ 4 things కనుక మీకు ఉన్నాయనుకోండి, ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు కూడా నేను స్టిల్ చెప్తున్నాను, 10 days, 15 days, 20 daysలో మీరు లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అని ఎవరైనా చెప్తే అది తప్పు అవుతుంది, అది అబద్ధం. అది అలా ఉండదు. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కంపల్సరీగా స్ట్రిక్ట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే 2 to 3 months అయితే కంపల్సరీ అవుతుంది. 2 to 3 months. దట్ టు యూ హ్యావ్ టు ప్రాక్టీస్ రెగ్యులర్లీ ఫర్ 4 hours or 5 hours. మీరు ఇంకా మాట్లాడితే ఇంకా మంచిది. మాట్లాడుతూ ఉండాలి. మీరు మాట్లాడుతూ ఉన్నారనుకోండి, మాట్లాడుతూ ఉంటేనే మీ మిస్టేక్స్ కరెక్ట్ అవుతాయి. యాక్చువల్గా ఇంగ్లీష్ అనేది మన లాంగ్వేజ్ కాదు కదా. మన లాంగ్వేజ్ కానప్పుడు మనకి ఎలా వస్తుంది అది చెప్పండి? మన లాంగ్వేజ్ కానప్పుడు మనకి ఎలా వస్తుంది? మనం అందరం కూడా నేర్చుకున్న వాళ్ళమే అది ఆ లాంగ్వేజ్. సార్ మరి తెలుగు ఉంది, తెలుగు అయితే మనం నేర్చుకోకపోయినా వస్తుంది. ఎందుకు అంటే తెలుగు ఈజ్ అవర్ లాంగ్వేజ్, మదర్ టంగ్. అది మన లాంగ్వేజ్, అది మనం చిన్నప్పటి నుండి అదే. మరి తెలుగుని మనం మాట్లాడకపోయినా వస్తుందా అంటే, ఎందుకు వస్తుంది? తెలుగు మాట్లాడకున్నా వస్తుంది. అది మనం రాయడం, చదవడం రాదు కదా సార్ చాలా మందికి. మరి వాళ్ళైతే మరి మాట్లాడతారు కదా. అది అంటే వినడం ఉంటుంది చూడండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. వింటూ ఉంటారనమాట. ఇప్పుడు మీరైతే సాంగ్స్ వింటూ కూడా నేర్చుకోవచ్చా సార్ అన్నారు. సాంగ్స్లో కొన్ని లిరిక్స్ ఉంటాయి, అవి మాత్రమే మనకు అర్థమవుతాయి. కంప్లీట్ సాంగ్ వీ కాంట్ అండర్స్టాండ్ దట్.
అది అంతా ఏదో విధంగా ఉంటుంది. అండ్ వాళ్ళు వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఏంటి యాక్చువల్గా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెస్టర్న్ మ్యూజిక్? వెన్ డూ వీ లిసన్ టు దట్ వెస్టర్న్ మ్యూజిక్? వెస్టర్న్ మ్యూజిక్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్లీ మ్యూజిక్. యూ డోంట్ హ్యావ్ ఎనీ లిరిక్స్ దేర్. మీకు అందులో లిరిక్స్ ఉండవు, ఓన్లీ మ్యూజికే ఉంటుంది. కాబట్టి అందులో లిరిక్స్ మీకు అర్థం కావాలంటే చాలా కష్టం అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం పాటలు వింటూ నేర్చుకోవచ్చు అంటే, వింటూ ఉంటే అదొక హ్యాబిచువల్ అవుతుంది. అది ఒక వింటున్నాము అన్నట్టుగా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు తెలుగు సాంగ్ విన్నారనుకోండి, తెలుగు సాంగ్ 10 times వినండి, మీకు తెలుగు సాంగ్ వస్తుంది. అలాగే ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ అయినా అంతే. ఇప్పుడు సాంగ్స్ వినడం, మీరు ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ పెట్టారు. సాంగ్స్ వినడం వింటే ఎక్కువ వస్తుందా సార్? ప్రోగ్రామ్స్ చూడడం వల్ల, ఏదైనా ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఉంది, ఇప్పుడు డిస్కవరీ ఛానల్ ఉంది, యానిమల్ ప్లానెట్ ఉంది, నేషనల్ జాగ్రఫీ ఉంది. ఈ ఛానల్స్ చూస్తూ ఉంటే ఇంగ్లీష్లో మనకు సబ్ టైటిల్స్ వస్తుంటాయి సార్. మరి వాటిని చదువుతూ ఎక్కువ వస్తుందా? మీరు కంపేర్ చేస్తే, ఇఫ్ యూ కంపేర్ దిస్ టు దిస్, దిస్ టు దిస్ కంపేర్ చేస్తే, నేను చెప్తాను ఏంటంటే, సాంగ్స్ వినే కంటే మీకు ఇలాంటి సబ్ టైటిల్స్ చూస్తూ ప్రోగ్రామ్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్, న్యూస్ విన్నా కూడా ఇది వింటే ఎక్కువ హెల్ప్ అవుతుందని నేను అంటాను. సాంగ్స్ వింటే వేస్ట్ అవుతుందని నేను అనను. ఎక్కువగా మాత్రం మీకు సబ్ టైటిల్స్ చదవడం కానివ్వండి, ఎక్కువగా వింటూ ఉండాలి. వింటూ ఉంటే ఏమవుతుందంటే అది అలవాటు అవుతుంది. ప్రాక్టీస్ అంటున్నారు కదా సార్ మీరు, అంటే స్టూడెంట్స్ చాలా మంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరంగా ప్రాక్టీస్ చేయటం లేదని అంటారా మీరు? మాకు జనరేషన్ చూసుకుంటే డెఫినెట్గా చెప్తాను, నేను ప్రాక్టీస్ చేయడం లేదనే అంటాను. హూ ఆర్ ప్రాక్టీసింగ్ దీస్ డేస్? కెన్ యూ టెల్ మీ క్లియర్లీ? ఐ విల్ ఆస్క్ యూ డైరెక్ట్ క్వశ్చన్. నేను ఇది స్టూడెంట్స్నే అడుగుతాను డైరెక్ట్గా క్వశ్చన్. స్టూడెంట్స్నే కాదు, పేరెంట్స్ని కూడా అడుగుతాను. ఎవరండి ఇంట్లోకి వెళ్ళి కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేసేది? ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారో చెప్పండి నాకు. ఏం చేస్తారు వాళ్ళు అసలు? సార్ మరి వాళ్ళు టైం ఎలా స్పెండ్ చేస్తున్నారంటే, దే హ్యావ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ హ్యాండ్స్. వాళ్ళకు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి హ్యాండ్లో, వాళ్ళు వాటితో స్పెండ్ చేస్తున్నారే కానీ ఏదైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళకి? మీరు చెప్పండి. అండ్ నేను ఖచ్చితంగా చెప్తాను ఏంటంటే, లిసనింగ్ హ్యాబిట్, లెర్నింగ్ హ్యాబిట్ స్టూడెంట్స్లో తగ్గుతుంది. దిస్ ఈస్ ఫైనల్. అంటే ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాక, సోషల్ మీడియా వచ్చాక ఇంకా అసలు లేదు వినడం అనేది. ఫేస్బుక్ అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ట్విట్టర్లోకి వెళ్తారు, ఇన్స్టా వెళ్తారు. తర్వాత మీకు చూస్తే గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్. ఎప్పుడు చూసినా వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, బర్త్డే అవుతే హెచ్బిడి అని మెసేజ్ చేస్తున్నారే కానీ కనీసం వాడు క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా మెసేజ్ మాత్రమే వెళ్తుంది. పైగా హెచ్బిడితో కొన్ని లడ్డూలు, కొన్ని కేకులు, అవి ఫొటోస్ పంపిస్తారే కానీ కాల్ చేసి మాట్లాడతారా? మీరు చెప్పండి. మీ నాలెడ్జ్ మీరే చెప్పండి. సో ఇఫ్ ద సొసైటీ ఈజ్ లైక్ దిస్, లెర్నింగ్ హ్యాబిట్ ఎక్కడ ఉంటుంది? అందుకనే మనకు ప్రాక్టీస్ చేయడం లేదు అనే చెప్తాం. ప్రాక్టీస్ చేసే కంటే వాళ్ళకు వేరే థింగ్స్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అలా అని చెప్తాను. థ్యాంక్ యూ సార్.